అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను బచ్చల కూర ఎండు రొయ్యల పులుసు చేయబోతున్నాను. ఎలా చేశానో చూద్దానండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగేలోపు నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పులుసులోకి పచ్చిమిరపకాయ ఎక్కువ వేగన అవసరం లేదు, కొంచెం వేగితే అది పులుసులో బాగుంటుంది. ఆ తర్వాత ఒక ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. వేగేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మా దగ్గర అయితే చాలా వర్షం పడుతుంది. అంటే పెద్దగా కాదు, అటు చిన్నగా కాదు, జల్లులాగా పడుతుంది. కానీ చాలా బాగుంది వాతావరణం మాత్రం. అవి ఆనియన్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను ఈ కర్రీ కొరకు 2 బచ్చల కూర కట్టలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న బచ్చల కూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువగా బచ్చల కూరతోటి పచ్చడి కానీ పప్పులో కానీ వేసుకుంటారు. ఇది కొత్త రకమనే అనుకుంటున్నాను. మా ఆయన్ని యాక్చువల్గా పాలకూర తీసుకురండి అని పంపాను. వాళ్ళు పాలకూర 1 కట్ట ఇచ్చి బచ్చల కూర 2 కట్టలు ఇచ్చారు. మా ఆయన చూసుకోలేదు. అయితే ఎప్పుడు పచ్చడి చేస్తూ ఉంటాను. నేను పప్పులో తక్కువ వేస్తాను, పచ్చడి చేస్తూ ఉంటాను. కానీ కొత్తగా ట్రై చేయాలనిపించి ఇలా రొయ్యలు వేసి వండాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బచ్చల కూర బాగా వేగాలండి. వేగకపోతే ఒగరుగా ఉంటుంది. అందుకే ఎక్కువగా పచ్చడి చేయడానికి లేదా పప్పులో వేయడానికి ఇష్టపడతారు. ఇలా కర్రీ చేయడానికి ఇష్టపడరు. అది బాగా వేగితే చాలా బాగుంటుంది. కాడలు పడేయకుండా కాడలు కూడా వాడుకోవచ్చు. నేను కాడలు కూడా కట్ చేశాను. అది మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారము, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. ఈ ఆకుకి ఆ కారం ఉప్పు బాగా పట్టాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించాలి. అది బాగా మగ్గేలోపు నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు చింతపండు నానుతుంది. అసలు బయట వాతావరణం అయితే చాలా బాగుందండి. ఆ వెదర్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. నాకైతే వర్షం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు వర్షంలో ఆడుకుంటాం కూడా మేము అందరం కలిసి. చూడండి, కూర మగ్గిపోయింది. మనకి చుక్క కూర మగ్గిపోయిందండి. చూడండి, అందులో నుంచి వాటర్ బాగా వస్తున్నాయి. ఆ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది పిసుక్కొని పోసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని అవి మరిగించుకోవాలి. మూత పెట్టుకొని బాగా మరిగేదాకా ఉంచుకోవాలి. ఆ లోపు మనం రొయ్యలు వేయించుకుందాం. నేను రొయ్యల కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను. 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఈ రొయ్యలు నేను ముందుగా శుభ్రం చేసుకొని ఒక ½ అన్ అవర్ నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. నీళ్ళలో నానబెట్టుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే నీచు వాసన అనేది పోద్ది. అందుకని ఎప్పుడు నేను రొయ్యలు వండినా కూడా ఇలానే చేస్తాను. ఫస్ట్ నీళ్ళలో నానబెట్టి వేయించుకుంటే అది స్మెల్ అనేది పోద్ది. అందుకని ఇలా చేస్తాను. అవి బాగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదివరకైతే చుక్క కూర అంటే మా దడికే ఉండేది. అందరు గల్లీ వాళ్ళందరూ, మా బజార్ వాళ్ళందరూ వచ్చి ఆ దడిది కోసుకొని వెళ్ళేవారు మా మమ్మీని అడిగి. కానీ ఇప్పుడు మాత్రం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. రొయ్యలు కూడా అంతే. ఇంటికి అమ్మ వచ్చేవా, మా మమ్మీ ఇంటికి అమ్మ వస్తేనే కొనేది. ఇప్పుడు మాత్రం సపరేట్గా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. పులుసు బాగా మరుగుతుంది. మరుగుతున్న టైంలో నేను 2 స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి వేశాను. పులుసు అనేది బాగా మరగాలి. మరిగితేనే టేస్ట్ ఉంటుంది. మీరు ఏ పులుసులోనైనా కానీ జీలకర్ర మెంతుల పొడి వేస్తే జీలకర్ర, మెంతులు, ధనియాలు 3 వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ పులుసు కర్రీలోనైనా బాగుంటుంది. చేపల పులుసులో అయినా కూడా అంతే. నేను కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసి వేసాను. కొంతమంది రొయ్యలు ఫస్టే వేస్తారు, కానీ అలా వేయడం నాకైతే ఇష్టం లేదు. లాస్ట్లో వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటాయి. ముందుగా వేస్తే దాంట్లో కలిసిపోతాయని, బాగా ఉడికిపోయి అవి చున్న చున్న అయిపోతాయని నేను లాస్ట్లో వేయించి వేసుకుంటాను ఎప్పుడు కానీ.
నాకు కొత్త కొత్త వంటలు ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. కానీ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుంది. మా ఆయన కూడా ఆ వంటలు బాగున్నా బాగాలేకపోయినా మేము తింటామమ్మా, ఏం కాదు, ట్రై చెయ్యి ఫస్ట్, ట్రై చేస్తేనే కదా ఏదైనా వచ్చేది అని ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. అందుకని నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను వంటలు. సక్సెస్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో, సక్సెస్ కాకపోతే వీడియో అప్లోడ్ చేయను. బచ్చల కూర, ఎండు రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.